హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. ఇది మనకు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇది సీజనల్గా దొరికే ఫ్రూటే అయినా ఇది మనం దొరికినప్పుడు ఇది ఎలాగ ఎక్కువ రోజులు బయట స్టోర్ ఉండదు కాబట్టి మనం తినేసినన్ని తినేగా మిగిలినవి ఇలా డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని ఫ్రోజన్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రోజన్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. లేదంటే మీరు బయట సూపర్ మార్కెట్స్లో ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ దొరుకుతాయి. అవి తీసుకుని కొంచెం వాటర్లో ఒక 2-3 డ్రాప్స్ వెనిగర్ వేసి ఆ వెనిగర్ వేసిన వాటర్లో కడిగితే మీద పైన ఏమైనా ఇన్సెక్ట్స్ ఉంటే పోతాయి. అలా తీసుకున్న స్ట్రాబెర్రీస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో స్వీట్ మన స్ట్రాబెర్రీ స్వీట్నెస్కి తగినట్టుగా ఉండాలండి. ఇవి మరీ స్వీట్గా ఉంటే షుగర్ చాలా తక్కువే పడుతుంది. అండ్ ఇందులో ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ పీసెస్లో 1 కప్పు పాలు వేసుకొని అందులో నేను ఈ స్ట్రాబెర్రీ స్వీట్ తగ్గట్టు చిన్న చిన్న టీ స్పూన్స్తో 2 టీ స్పూన్ల పంచదార వేసి 2 స్కూప్స్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మాత్రమే వేసానండి. ఇందులో వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. టేస్ట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. అలా వేసుకున్నాక ఇదంతటిని గ్రైండ్ చేసి ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లో వేసుకోవాలి. మీకు ఇంకా దీంట్లో విప్పింగ్ క్రీమ్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, లేదంటే సేమ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఆర్ వెనీలా ఐస్ క్రీమ్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమే వేసాను. ఇలా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వేసి ఒక స్ట్రాబెర్రీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ. చాలా ఎండగా ఉన్నప్పుడు మనకు తాగడానికి చాలా రిఫ్రెషింగ్గా చాలా హాయిగా ఉంటుందండి. ఒక్కసారి మీ ఇంట్లో సేమ్ మెజర్మెంట్స్తో ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.